లెక్కలు చూస్తే కేవలం ఇదంతా కూడా ఒక తనపైన తను ఎలా అయినా అధికారంలోకి దించేదానికే ఈ ప్రచారం చేశారు తప్ప వాస్తవాలు కాదు అనేటువంటిది. విచ్చలవిడిగా అప్పులు చేసింది వాస్తవం కాదా? సో ఈ బడ్జెట్ను చూస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ కనిపిస్తుంది. అసలు జగన్ ఉద్దేశం ఏంటో ఒక్కసారి విందాం. తన చేతిలో ఉన్న ఎల్లో మీడియాతో పదే పదే అబద్ధాలు రాయిస్తారు. ఆ తర్వాత అదే విషయాన్ని ఇదే చంద్రబాబు పదే పదే మాట్లాడుతూ పోతాడు. పనిలో పనిగా అంటే అప్పుల విషయంలో, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అప్పుల విషయంలో ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఏ రకంగా వాళ్ళు తీసుకొని పోయారు అన్న విషయాలు నేను చెప్తా ఉన్నా. పదే పదే తన చేతిలో ఉన్న ఎల్లో మీడియాతో అబద్ధాలు రాయిస్తారు. ఆ తర్వాత అదే విషయాన్ని పదే పదే చంద్రబాబు మాట్లాడతారు. పనిలో పనిగా ఆ తర్వాత తన దత్తపుత్రుడితోనూ తనకు సంబంధించిన ఇతర పార్టీలో ఉన్న తన వ్యక్తులతోనూ ఇవే విషయాలు మళ్ళీ పదే పదే మాట్లాడిస్తారు, ట్వీట్లు పెడతారు. చివరకు దాన్ని ఒక అంతర్జాతీయ అంశంగా కూడా మారుస్తారు. రైట్, జీవిరెడ్డి గారు, ఏంటి అసలు ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా అబద్ధాలు చెప్పారు. సో ఇప్పుడు చూపించినటువంటి బడ్జెట్ లెక్కల్లో చూస్తే వారు తాను చేసినటువంటి అప్పుల లెక్క చూస్తే ఆ లెక్కకి లేదా గతంలో 11 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అని చెప్పి నా మీద తప్పుడు ప్రచారం చేశారు అని చెప్పి. సో ఏంటి అసలు బడ్జెట్ లెక్కల్లోకి లేదా అప్పుడు మాట్లాడిన దానికి వేరువేరుగా ఏమన్నా అభిప్రాయం ఉందా? అసలు ఎందుకు ఆయన చేసినటువంటి అప్పుల పైన ఈ రకంగా స్పందిస్తున్నారు? అంటే ఎవరు తప్పు చేశారు? ఇప్పుడు శ్రీహరి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వచ్చి అప్పుల గురించి మాట్లాడుతున్నారు. అవును, గుండె మీద చేసుకొని చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారిని, అది ఈ రాష్ట్రంలో ఉండే టీవీ చూసే వాళ్ళందరూ చెప్పానండి. ఎన్నోసార్లు బుగ్గన గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, ఎస్ మేము అప్పులు చేస్తున్నాము, లెక్కకు మించి అప్పులు చేస్తున్నాము, ఏం చేస్తున్నాం మేము అప్పులు చేసి తింటున్నామా, సంక్షేమం చేస్తున్నాం, అది ఇదని చెప్పాడా లేదా? ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అంటాడు ఆర్గనైజ్డ్ క్రైమ్ కానీ. ఎస్, ఇట్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్. మేం చేసింది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఆర్గనైజ్డ్ క్రైమ్. చీఫ్ మినిస్టర్ ఉంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు నిధులు వస్తే వెనక్కి తీసుకున్నమాట వాస్తవం కదా. డ్వాక్రా మహిళలు రూపాయి దాచుకున్న డబ్బులు 2,000 కోట్ల రూపాయలను ఆ డబ్బులను వాడుకోలేదా? ప్రభుత్వ ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ లో దాచుకుంటే డబ్బులు తీసుకొచ్చుకుని వాడుకోలేదా? ఆ డబ్బుల్ని సింకింగ్ ఫండ్ లో పెట్టిన డబ్బులను వాడుకోలేదా? ఇదిగో మొత్తం మేము ఇంతకుముందు లిస్టు ప్రిపేర్ చేసిన, మేము ఆ మాట కట్టుబడి ఉంటున్నాము. నేను చెప్పిన ప్రతి రూపాయి అదే విధంగా ఎక్కడ వాడుకోలేదు ఆయన. ఈ మొత్తం అఫ్ కోర్స్ ఇక్కడ కనపడపోవచ్చు మీకు. ఎన్పిఎస్ తర్వాత ఎన్పిఎస్ చెప్తాను శ్రీహరి గారు. ఇట్లా ప్రతిదీ కూడా వాడుకున్నాడు. ఈ రోజు ఏమంటారు బడ్జెట్, ఎస్ వద్దాం బడ్జెట్ కి. రెండోది వచ్చేసరికి బడ్జెట్ కి వచ్చే ముందు ఎస్ మేము ఆ రోజు 11,60,000 కోట్ల రూపాయలు అప్పు చేసినారని చెప్పేసి ఎన్నికలకు ముందు చెప్పినమాట వాస్తవము. ఎందుకు అంటే అప్పులు అనగానే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఒక ఆర్బీఐ నుంచి తీసుకొస్తే అప్పులు అనుకుంటాడు, లేకపోతే ఒక కార్పొరేషన్ ద్వారా తీసుకొస్తే అప్పులు అనుకుంటుండు. అవే ఆయన 5 సంవత్సరాలు అబద్ధాలు చెబుతూ వచ్చాడు. ఓకే హలో, అవే ఆయన అబద్ధాలు చెప్తూ వచ్చాడు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అవే అబద్ధాలు చెప్తూ వచ్చాడు ఆయన. ఏది ఓన్లీ ఆర్బీఐ ద్వారా తీసుకొస్తేనో, లేకపోతే దాన్ని ఏమంటారు ఆర్బీఐ ద్వారా తీసుకొచ్చానో, లేకపోతే ఫైనాన్షియల్ ఏది కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చినా మాత్రం అప్పులు అంటాడు. అవే 5 సంవత్సరాలు అబద్ధాలు చెప్పాడు. వాస్తవం అది కాదు కదా. ఈరోజు ఇందాక నేను చెప్పాను, డ్వాక్రా మహిళలు రూపాయి దాచుకున్నారు, 2,000 కోట్ల రూపాయలు తెచ్చి వాడుకున్నారు, అది అప్పు కాదా? రేపు కట్టొద్దా? పంచాయతీ నిధులు వాడుకున్నాడు, అది అప్పు కాదా? కట్టొద్దా? సో ఆ నేపథ్యంలో మేము ఆ రోజు 11,60,000 కోట్ల రూపాయలు చెప్పినాం. తర్వాత ఏమైంది, వైట్ పేపర్ రిలీజ్ చేసేటప్పటికి ఏమైందంటే 9,74,000 కోట్ల రూపాయలు మేము రిపోర్ట్ చేయడం జరిగింది వైట్ పేపర్. మరి ఎందుకు డిఫరెన్స్ వచ్చిందంటే, ఆ రోజు మేము వైట్ పేపర్ రిలీజ్ చేసే టైంకి చాలా వరకు కూడా ఇదిగో ఇందాక నేను చెప్పిన లెక్కలన్నీ కూడా గతంలో అంటే మేము ఆ రోజు న్యూస్ పేపర్స్ లో వచ్చినవి వాడుకునేవి తీస్తే, బట్ సిస్టమేటిక్ గా రిపోర్ట్ చేసినప్పుడు దేర్ మస్ట్ బి పేపర్ ఎవిడెన్స్ ఉండాలి కాబట్టి ఇంకా కొంత డేటా రాలేదు. ఆ రోజు మేము వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు కూడా క్లియర్ గా చెప్పినాము ఏమని, మేము ఇంకా కొంత డేటా రాలేదు, దాని తర్వాత డిస్క్లైమర్ పెట్టి రిలీజ్ చేసాం వైట్ పేపర్ 9,70,000 కోట్ల రూపాయలని కొన్ని దొరికినంత వరకు. ఇప్పుడు ఏంటి